నిజామాబాద్ పెద్దగుట్ట బడే పహాడ్ ఉరుస్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన దర్గా మరియు వక్ఫ్ బోర్డ్ సభ్యులు. దాదాపు పెద్ద చరిత్రనే ఉంది. 400 ఏళ్ల క్రితమే చరిత్ర. ఔరంగజేబ్ కాలంలోనే హజరత్ సయ్యద్ సాదుల్లా హుసేని రెహమతుల్లా అలై తహసీల్దార్గా ఉండి అప్పటి కాలంలో పేదరికం అనేది చాలా వరకు ఉండేది. తినడానికి వాళ్ళకి ఎలాంటి అన్నం కానీ ధాన్యం కొనుగోలుకు పైసలు లేకపోవడంతోనే మరి అప్పటి కాలంలో సయ్యద్ సాదుల్లా హుసేన్ రెహమతుల్లా అలై ఎంఆర్ఓగా ఉన్నప్పటికీ మరి ప్రజలు ఇంతగానం ఇబ్బంది పడుతున్నారు, ఏం చేయాలని ఆలోచించి వాళ్ళ కోసం మరి ధాన్యం కొనుగోలు చేయడానికి వారికి డబ్బులు అవసరం పడతాయి కాబట్టి మరి ఎంఆర్ఓగా ఉన్న హజరత్ సయ్యద్ సాదుల్లా హుసేన్ రెహమతుల్లా అలై ఆలోచించి మరి వారి వద్ద ఉన్న డబ్బులంతా ప్రభుత్వ ఖజానా ఉన్న డబ్బులను పేదవారికి పంచివేయడంతో అప్పటి మిలిటరీ పోలీస్ అంతా హజరత్ సయ్యద్ సాదుల్లా హుసేన్ రెహమతుల్లా అలైని పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ ఓ దేవుడా నేను ఏం చేయాలని కూడా ఆలోచించిన హజరత్ సయ్యద్ సాదుల్లా హుసేన్ బాబా ఏ గుట్టలోకి వెళ్ళి మరి బడే పహాడ్లోకి వెళ్ళి నేను ఏం చేయాలో దేవునితో ప్రార్థించి మరి ఒక పిలుపు రావడంతో ఒక భూమిపై ఒక కట్టె తీసుకొని ఇలా కొట్టడంతో సమాధిలో వెళ్ళిపోయి మరి ఏం చేయాలో ఆలోచించలేక స్థితిలో ఉన్న పేదరికం వాళ్ళ కోసం ఆలోచించిన ఈ హజరత్ సయ్యద్ సాదుల్లా హుసేన్ బాబాకు ప్రత్యేకంగా ఒక దర్శనమే వచ్చేసింది. హజరత్ సయ్యద్ సాదుల్లా హుసేన్ బాబాకి ప్రత్యేకంగా దేవుడి నుంచి ప్రత్యేకంగా ప్రార్థనలు రావడం, అలాగే వారు భూమిలోకి వెళ్ళిపోవడం, మరి వారు చేసిన ప్రతి ఒక్క ప్రయత్నాలు కూడా సజావుగా కొనసాగించారు. అప్పటి నుంచి చాలామంది సయ్యద్ సాదుల్లా హుసేన్ బాబా రెహమతుల్లా అలై వాళ్ళు గొప్పతనాన్ని కూడా ఇప్పటికి కూడా కొనసాగుతుంది. హురుస్ సందల్ అనేది అనుకునే పనులు అవుతున్నాయి. వారు చేసే పనులు కూడా అంతా చెప్పకుండానే అనుకుంటే చాలు అన్ని పనులు చేసి పెడుతున్నారు. అప్పటి కాలంలోనే మరి అప్పటి నుండి మిలిటరీ పోలీసులు కూడా అప్పట్లో మరి డబ్బులు మా ఎటుపోయాయి అని రెహమతుల్లా అలైతోని చాలా వరకు వేటాడి మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు, మా డబ్బులు ఎక్కడ తీసుకువెళ్ళిపోయాడు అని ఆలోచించుంటే క్రమంలోనే మరి హజరత్ సయ్యద్ సాదుల్లా హుసేన్ బాబా మరి రెహమతుల్లా అలై భూమిలోకి సమాధిలో వెళ్ళిపోయినప్పటికి కూడా మరి తిరిగి మళ్ళీ డబ్బులు వాళ్ళ చేతికి రావడం పెద్ద ఘనకార్యమే. అప్పటి వాళ్లకు గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఎవరికైతే పంచిపెట్టిన పైసలున్నో ఇంకా పైరేట్టు ఇంత డబ్బు అంతనేది ఇంకా డైరెక్ట్ వాళ్ళందరికీ మరి ప్రభుత్వం ఔరంగజేబ్ కాలంలో మళ్ళీ తిరిగి వాళ్ళకు డబ్బులు రావడంతో మరి హజరత్ సయ్యద్ సాదుల్లా హుసేన్ రెహమతుల్లా అలై వారి గొప్పతనాన్ని ఇప్పటికి కూడా రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్ర, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి భారీ భక్తులు వచ్చి చెల్లించుకుంటున్నారు. మొక్కులు కూడా చెల్లించుకొని వారు చెప్పిన అనుకున్న పనులు కూడా సజావుగా కొనసాగుతున్నాయి. మరి ఇంత పెద్ద చరిత్ర ఉన్న హజరత్ సయ్యద్ సాదుల్లా హుసేన్ రెహమతుల్లా అలై చరిత్రపై ప్రతి ఒక్కరు ఆశ్చర్యించిపోతారు. ఎందుకంటే ఇప్పటికి కూడా హురుస్ ఉత్సవాలు చేసేటప్పటికు వేల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటున్నారు. మరి వారు చేసిన చరిత్రనే ఈరోజు నిదర్శనంగా ఉంది. కాబట్టి దయచేసి హజరత్ సయ్యద్ సాదుల్లా హుసేన్ రెహమతుల్లా అలై చరిత్ర కూడా ఒక్కసారి కూడా మీరు చూడాల్సిందే. ఈ కార్యక్రమంలో పూర్తి ఏర్పాట్లను అందుబాటులో తీయడానికి ముఖ్యంగా వక్ఫ్ బోర్డ్ అధికారి ఎంఏ ఖయ్యూమ్, వారితో పాటు స్థానికంగా ముదవర్లు షేక్ జమీల్, ఎస్కే నజీర్, ఎస్కే మొయిద్దీన్, మరి ఎస్కే అజీజ్ వీళ్ళందరూ కూడా దగ్గరుండి కావాల్సిన విధంగా ఏర్పాట్లు చేస్తారు. ప్రతి సంవత్సరం అనేది వక్ఫ్ బోర్డుకు మరియు స్థానికంగా దర్గా అసోసియేషన్ సభ్యులు అందరూ అందుబాటులోనే హురుస్ సందర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. పోలీస్ నజర్ న్యూస్ టీం కూడా ప్రత్యేకంగా పాల్గొని ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్ కూడా పాల్గొన్నారు. जाना पड़ता आप लोगों को, क्या करेंगे आप? बोलो यहाँ पे
पीछे से वही से मतलब शुरू करेंगे फिर आगे तो पूरी जिंदगी चाहिए हमारा सबर करना है। जरा जगह तो पीछे वाले ध्यान में दबा दे तो क्या गिरेगा। मैं पूछा बंद हो गया। भाई गाड़ो भाई गाड़ो